భారతదేశం తన ఇంధన అవసరాల కోసం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇన్నాళ్లు రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు తన రూట్ మార్చుకోబోతోందా? అమెరికా పెట్టిన 25% టారిఫ్స్ దెబ్బకు రష్యా ఆయిల్ పక్కన పెట్టి వెనిజులా వైపు మొగ్గు చూపుతోందా? ఇంటర్నేషనల్ మార్కెట్లో హాట్ టాపిక్గా మారిన ఈ బిజినెస్ డీల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గత 2 ఏళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ భారత్ భారీగా లాభపడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవాలని అమెరికా నుంచి భారత్పై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయాల్సిందిగా అమెరికా స్వయంగా భారత్కు ఆఫర్ ఇచ్చింది. జనవరిలో భారత్ రష్యా నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటే ఫిబ్రవరి నాటికి అది 1 మిలియన్ బ్యారెల్స్కు, మార్చి నాటికి 8 లక్షల బ్యారెల్స్కు తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు. మున్ముందు ఇది 5 నుంచి 6 లక్షల బ్యారెల్స్కు పడిపోయే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా. అక్కడ ఇటీవల రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి ఆయిల్ ఇండస్ట్రీపై వాషింగ్టన్ పట్టు సాధించింది. వెనిజులా తన హైడ్రోకార్బన్ రంగాన్ని ప్రైవేటు పెట్టుబడులకు ఓపెన్ చేసింది. ప్రధాని మోడీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఇంధన సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. భారత్ రష్యాను వదిలి వెనిజులా వైపు వెళ్లడానికి ప్రధాన కారణం అమెరికా విధిస్తున్న భారీ సుంకాలే. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనిజులా ఆయిల్ కొనే దేశాలపై 25% టారిఫ్స్ విధించింది. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొనడం వల్ల భారత్ నుంచి వచ్చే వస్తువులపై అమెరికా గత ఆగస్టులో అదనంగా 25% సుంకాన్ని విధించింది. దీంతో మొత్తం సుంకాలు 50%కి చేరుకున్నాయి. ఈ ఆర్థిక భారాల నుంచి బయటపడాలంటే అమెరికా చెప్పినట్లు వెనిజులా నుంచి చమురు కొనడం భారత్కు అనివార్యంగా కనిపిస్తోంది. భారత ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పిసిఎల్, మంగళూరు రిఫైనరీ ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనడం నిలిపేశాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కూడా తమ కొనుగోళ్లను తగ్గించాయి. ఒపెక్ దేశాల నుంచి దిగుమతులు పెంచుకుంటూ రష్యాపై ఆధారపడడాన్ని తగ్గిస్తున్నాయి. రష్యాతో తగ్గించుకుని వెనిజులా వైపు మళ్లడం ద్వారా భారత్కు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సులభతరం అవుతాయి. భారీ టారిఫ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంధన వనరులు వైవిధ్యంగా మారతాయి. అయితే రష్యా నుంచి లభించిన భారీ డిస్కౌంట్లు వెనిజులా నుంచి లభిస్తాయా లేదా అనేది చూడాలి. అలాగే వెనిజులాలో మారుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల సరఫరాలో స్థిరత్వం ఉంటుందా అనేది కీలక ప్రశ్న. మొత్తానికి గ్లోబల్ జియో పాలిటిక్స్లో భారత్ చాలా బ్యాలెన్స్డ్గా అడుగులు వేస్తుంది. రష్యాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి వెనిజులా ఆయిల్ను ఒక వెపన్గా వాడుకుంటోంది. ఈ మార్పు మన పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.